అసలు ముఖ్యంగా ఈ జనరేషన్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పొట్ట సార్. అది మనం ఎంత కంట్రోల్ చేయాలన్నా అది తెలియకుండా మనకి వచ్చేస్తుంది. వచ్చినాక అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, తగ్గాలంటే ఏం చేయాలి? సో చాలా మంది లోపల ఇప్పుడున్నటువంటి సమస్య లోపల చూసినట్లయితే ఒబేసిటీ అని అంటాం దాన్ని సెంట్రల్ ఒబేసిటీ అని చెప్పేస్తుంటాం. అంటే పొట్టు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. ఈ సమస్య ఒకసారి వచ్చిన తర్వాత పోదు అని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు అనమాట. అది నడి వయసులో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకి అందరికీ కూడా సమస్యగానే ఉంటుంది. బట్ దాన్ని ఏం చేస్తే తగ్గుతుంది అని చూసినట్లయితే, సో మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఎక్కువగా కొవ్వు పదార్థాలని ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే కొవ్వు పదార్థాలను అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ అందులో కూడా చాలామంది అనుకుంటారు అపోహ ఏంటి అని అంటే, మీట్ తీసుకుంటే, మాంసాహారం తీసుకుంటే కొవ్వు పెరిగిపోతుంది, పొట్ట పెరిగిపోతుంది. ఇది అపోహ మాత్రమే. బట్ మాంసాహారం తీసుకునే వాళ్ళ లోపల కూడా, అంటే చాలామంది కూడా మనం చూస్తుంటాం జిమ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ లోపల రెగ్యులర్గా వాళ్ళ డైట్ లోపల ఉండేది మాంసాహారమే. బట్ ఓన్లీ మాంసాహారం తీసుకుంటేనే కొవ్వు పెరుగుతుందంటే వాళ్ళందరికీ పొట్ట పెరిగిపోవాలి. బట్ ఏంటనంటే మాంసాహారం లోపల కూడా ప్రోటీన్స్ ఉండడం వల్ల కొవ్వు అనేది పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా ఇది వచ్చిన తర్వాత, పొట్ట వచ్చిన తర్వాత డైలీ ఒక 30 to 45 minutes వాకింగ్ ఖచ్చితంగా ఉండాలి. రెగ్యులర్గా 45 minutes ఆఫ్ వాకింగ్ ఉండడం, దాంతోపాటు శరీరానికి అంటే సో ప్రతి 20 kgs వెయిట్కి 1 లీటర్ చొప్పున నీళ్ళు అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సో ఈ 20 kgsకి 1 లీటర్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఎంత బరువు ఉందనేది మనం చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ కూడా తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎక్కువగా కార్బ్స్, ఎస్పెషల్లీ పిండి పదార్థాలను అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇండియన్ ఫుడ్లో ఆల్మోస్ట్ ఏ ఫుడ్ తీసుకున్నా కానీ పిండి పదార్థాలే ఉంటాయి. సో ఈ పిండి పదార్థాలని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సమోసా కావచ్చు, బజ్జీలు కావచ్చు, మిరపకాయ బజ్జీలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇష్టంగా తినేది. బట్ ఒబేసిటీ వద్దు, పొట్ట చుట్టూ కొవ్వు వద్దు అనుకుంటే వాటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.